నేను ప్రార్థన చేసుకోవడం తప్పట్లేదండి. నువ్వు 40 సంవత్సరాలు ప్రార్థన చేసావు కదా, 40 సంవత్సరాలు నీ ప్రార్థన వల్ల ఎవడు మారాడు? ఎవరికి వాక్యం వెళ్ళింది? ఎవడు మారు మనసు పొందాడు? ఎవడు దేవుడి దగ్గరకు వచ్చాడు అని అడుగుతున్నాను నేను. యేసుక్రీస్తుల వారు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు, తెల్లారుగానే ఎక్కడికి వెళ్ళేవాడు? సువార్తకి వెళ్ళేవాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. ప్రార్థన చేసుకున్న నువ్వు సువార్తకి వెళ్తున్నావా? ప్రార్థనకి ఎందుకు ఫిక్స్ అయిపోయింది తెలుసా? మనం సువార్తకి వెళ్ళాలంటే ఊరి మీదకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలంటే బయటకు వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, సువార్తకి వెళ్ళాలంటే పని మానేయాలి. ప్రార్థన ఏముంది? హాగా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఏమిటి ఒంట్లో ఉన్న ఏ అవయవం నలగకుండా అక్కడ మోకాలు వేసి దేవా 4 గంటలు 5 గంటలు నేను చేస్తాను రా, నాతో తిరిగి ఒక నెల ప్రయాణాలకి సువార్తకి. అప్పుడు అర్థమవుతుంది భక్తి ఏంటో, అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఏంటో. గ్రామాన్న సువార్తలకు తిరుగుతుంటే, ప్రయాణాలు చేస్తుంటే, 100 కిలోమీటర్లు తిరుగుతుంటే, నడువు లాగేస్తూ ఉంటే, శరీరం అంతా కృషించిపోతూ ఉంటే అదండి భక్తి అంటే. అదండి దేవుడు బాధను పంచుకోవడం అంటే. ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరి కుటుంబం వాళ్ళని అనుకుని, ఎవరి జీవితాలు వాళ్ళనుకుని, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సుఖాలు వాళ్ళవి, ఎవరి ఆనందాలు వాళ్ళవి, మనం కూడా ఫీల్ అవుతాం. మేము ఎవరివి? భక్తులవి. ఏం భక్తి మంది? ఇప్పుడు ఇక్కడ నిలబడిన ఏసుకేలు కనుక మన ముందు నిలబడితే తీర్పుదేనా? ఏం చేసావు ఏసుకేలు అంటే ఆయన చెప్తాడు. మనం ఏం చెప్తావు ఆయన పక్కన నిలబడి చెప్పండి. ఏం చెప్తాం? 390 రోజులు ఒక పక్కట, 40 దినాలు ఒక పక్కట, బాధ అంతా శరీరంలో భరించంటున్నాడు. నేను దేవుడి బాధిది ప్రజలారా మారండి, దేవుడు లాగే బాధపడుతున్నాడు. ఆయన బాధను ఈయన శరీరంలో చూపిస్తున్నాడండి. అదండి దేవుడిని అర్థం చేసుకోవటం. అదండి భక్తి అంటే.